చాలామంది ఇన్వెస్టర్స్ ఒక స్టాక్ ఓవర్ వాల్యూనా లేదా అండర్ వాల్యూనా అని తెలుసుకోవడం కోసం ఆ స్టాక్ పీఈ రేషియోని అయితే చెక్ చేస్తారు. అసలు ఈ పీఈ రేషియో అంటే ఏంటో అనే డౌట్ మీకుంటే ఈ వీడియో మీకోసం. హాయ్, దిస్ ఇస్ సంతోష్. వెల్కమ్ టు డే 31 ఆఫ్ స్టాక్ మార్కెట్ సిరీస్ ఇన్ తెలుగు. ఫస్ట్ ఆఫ్ ఆల్, వాట్ ఈస్ పీఈ స్టాండ్ ఫర్? పీఈ స్టాండ్ ఫర్ ప్రైస్ టు ఎర్నింగ్. దీన్ని ఇంకొంచెం సింపుల్గా చేసి చెప్పాలి అంటే ఒక కంపెనీ 1 రూపీని ఎర్న్ చేయడానికి ఎంత మనీని స్పెండ్ చేస్తుంది అని, లేదా మనం ఆ కంపెనీకి ఎంత పే చేయడానికి రెడీగా ఉన్నాము అనేదే ఈ పీఈ రేషియో. ఫర్ ఎగ్జాంపుల్, ఏబీసీ కంపెనీ పీఈ రేషియో ఇస్ 20 రూపీస్ అండ్ XYZ కంపెనీ పీఈ రేషియో ఇస్ 100 రూపీస్. ఇట్ మీన్స్ ఏబీసీ అనే కంపెనీ 1 రూపాయిని ఎర్న్ చేయడానికి 20 రూపీస్ని స్పెండ్ చేస్తే, వెరస్ XYZ అనే కంపెనీ 1 రూపాయిని ఎర్న్ చేయడానికి 100 రూపీస్ని స్పెండ్ చేస్తుంది. సో ఈ రెండిట్లో ఏది ఓవర్ వాల్యూ అండ్ ఏది అండర్ వాల్యూ అనేది మీరే డిసైడ్ చేయాలి. బట్ మనం ఇక్కడ ఒక పాయింట్ని అయితే చాలా గట్టిగా గుర్తుపెట్టుకోవాలి. ద పీఈ రేషియో కంపారిజన్ కెనాట్ బి యాపిల్ టు ఆరెంజ్. ఇట్ మీన్స్ ఒక ఐటీ కంపెనీ పీఈని మనం ఒక బ్యాంకింగ్ కంపెనీ పీఈతో అయితే కంపేర్ చేయలేం. మనం ఇక్కడ ఒక కంపెనీ పీఈ రేషియోని మరో కంపెనీ పీఈ రేషియోతో చెక్ చేస్తున్నామంటే ఆ రెండు కంపెనీస్ కూడా ఒకే ఇండస్ట్రీ అయి ఉండాలి. అండ్ ఫైనల్గా ఇక్కడ మనం పీఈ రేషియోని క్యాలిక్యులేట్ చేయడానికి యూజ్ చేసిన ఫార్ములా పీఈ రేషియో ఈజ్ ఈక్వల్ టు కరెంట్ షేర్ ప్రైస్ బై ఎర్నింగ్స్ పర్ షేర్.